Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ప్రొడక్ట్ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం పిల్లలతో మాట్లాడుతూ ఉండే చాలా సెంటెన్సెస్లో మరికొన్ని షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పల్లకి. పల్లకిని మనం ఇంగ్లీష్లో పాలంకీన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఏ టైంకి వస్తావో నాకు ముందే చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టెల్ మీ ఇన్ అడ్వాన్స్ వాట్ టైమ్ యూ విల్ కమ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ గులిమి. చెవి లోపల ఉండేదాన్ని గులిమి అని అంటూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు లేదా పైకి ఎందుకు ఎక్కావు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈస్ కడుపు నిండిందా. ఇది డైలీ అడుగుతూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ యువర్ స్టమక్ ఫుల్, ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని ఆర్ యూ ఫీలింగ్ ఫుల్ ఆర్ ఆర్ యూ ఫుల్ ఇలా కూడా అడగొచ్చు. నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద రైస్ ఐ పుట్ ఇనఫ్ ఫర్ యూ, ఈజ్ యువర్ స్టమక్ ఫుల్, ఈజ్ ద రైస్ ఐ పుట్ ఇనఫ్ ఫర్ యూ, ఈజ్ యువర్ స్టమక్ ఫుల్ అంటే నేను పెట్టిన అన్నం నీకు సరిపోతుందా, నీ కడుపు నిండిందా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఎయిట్ వెరీ లిటిల్, ఆర్ యూ రియలీ ఫుల్, యూ ఎయిట్ వెరీ లిటిల్, ఆర్ యూ రియలీ ఫుల్ అంటే నువ్వు చాలా తక్కువ తిన్నావు, నీ కడుపు నిజంగానే నిండిందా అని. రియలీ ఫుల్ అంటే నిజంగా నిండిందా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ముక్కు తుడువు. ఇది కూడా పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యు వైప్ యువర్ నోస్, యు వైప్ యువర్ నోస్ ఈ విధంగా చెప్తాం. వైపింగ్ అంటే తుడవటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ స్నాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ నోస్ అండ్ యూ వైప్ ఇట్ ఇమీడియట్లీ. స్నాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ నోస్ అండ్ యూ వైప్ ఇట్ ఇమీడియట్లీ అంటే నీ ముక్కు నుండి చీమిడి వస్తోంది, నువ్వు దానిని వెంటనే తుడువు అని. స్నాట్ అంటే జలుబు చేసినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, అదే చీమిడ. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ because you have a cold, snot is coming out of your nose, so you keep cleaning it. Because you have a cold, snot is coming out of your nose, so you keep cleaning it. అంటే నీకు జలుబు చేయడం వల్ల నీ ముక్కు నుండి చిమిడ కారుతోంది, కాబట్టి నువ్వు దానిని క్లీన్ చేస్తూ ఉండు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చదువుతూ రాయి. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని యు రీడ్ వైల్ రైటింగ్, యూ రీడ్ వైల్ రైటింగ్ ఈ విధంగా చెప్తాం. వైల్ రైటింగ్ అంటే రాసేటప్పుడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ రీడ్ ఇట్ వైల్ రైటింగ్ ఇట్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ డేస్, ఆర్ ఇఫ్ యూ రీడ్ ఇట్ వైల్ రైటింగ్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ సో మెనీ డేస్ అంటే నువ్వు గనక రాస్తూ ఉన్నప్పుడు చదివినట్లయితే నీకు అది చాలా రోజులు గుర్తుంటుంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ whenever you write whatever you write, you should keep reading. Whenever you write whatever you write, you should keep reading అంటే నువ్వు ఏది ఎప్పుడు రాసినా కూడా చదువుతూ రాయాలి అని, లేదా చదువుతూ రాయాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ దాహంగా ఉందా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో are you thirsty, are you thirsty ఈ విధంగా అడుగుతాం. థర్స్ట్ అంటే దాహం, థర్స్టీ అంటే దాహంగా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ వెరీ థర్స్టీ, గివ్ మీ జ్యూస్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ నాట్ గివ్ మీ ఫ్రెష్ వాటర్, ఆర్ ఐ ఆమ్ వెరీ థర్స్టీ, గివ్ మీ జ్యూస్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ నాట్ గివ్ మీ సమ్ వాటర్ అంటే నాకు చాలా దాహంగా ఉంది, కుదిరితే జ్యూస్ ఇవ్వు, కుదరకపోయినట్లయితే మంచిగా నీళ్ళివ్వు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ వెరీ సన్నీ హియర్ సో ఐ ఆమ్ థర్స్టీ, ఆర్ ఇట్స్ వెరీ సన్నీ హియర్ సో ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ థర్స్టీ అంటే ఇక్కడ చాలా ఎండగా ఉంది, అందుకే నాకు చాలా దాహంగా అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్
ఫోన్ చూస్తూ తినకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ వైల్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. డోంట్ ఈట్ వైల్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. ఈ విధంగా చెప్తాం. Now the first example is eating while looking at the phone is not a good practice. Eating while looking at the phone is not a good practice. అంటే ఫోన్ చూస్తూ తినడం అనేది మంచి పద్ధతి కాదు అని. నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అంటే మంచి పద్ధతి కాదు అని. Another example is I don't understand when you eat rice without looking at your phone. Or I don't understand when you eat your meal without looking at your phone. అంటే నువ్వు ఫోన్ చూడకుండా భోజనం ఎప్పుడు తింటావో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ వద్దన్నప్పుడు విను. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు లిసన్ వెన్ ఐ సే నో. యు లిసన్ వెన్ ఐ సే నో. ఈ విధంగా చెప్తాం. వెన్ ఐ సే నో అంటే నేను వద్దు అని చెప్పినప్పుడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో అవుట్ సో యూ షుడ్ లిసన్. ఐ టోల్డ్ యూ నాట్ టు గో అవుట్ సో యూ షుడ్ లిసన్. అంటే నేను నిన్ను బయటకు వెళ్ళొద్దు అని చెప్పాను కాబట్టి నువ్వు వినాలి లేదా వినాల్సిందే అని. Now the second example of this sentence is why did you eat even though you were told not to eat out? Why did you eat even though you were told not to eat out? అంటే నీకు బయట తినొద్దు అని చెప్పినా కూడా నువ్వు బయట ఎందుకు తిన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 7 is అలా విసిరేయకు. ఏదైనా విసిరేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రో ఇట్ అవే. డోంట్ థ్రో ఇట్ అవే. ఈ విధంగా చెప్తాం. థ్రోయింగ్ అవే అంటే విసిరిపారేయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ థ్రో అవే ఆల్ యువర్ బుక్స్. వై డిడ్ యూ థ్రో అవే ఆల్ యువర్ బుక్స్ అంటే నువ్వు నీ పుస్తకాలన్నింటినీ ఎందుకు ఇలా విసిరేసావు లేదా ఎందుకు అలా విసిరేసావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఎవ్రీవన్ థింక్స్ యూ ఆర్ క్రేజీ ఇఫ్ యూ థ్రో ఎవ్రీథింగ్ అవే లైక్ దిస్. Everyone thinks you are crazy if you throw everything away like this. అంటే నువ్వు ప్రతిదీ కూడా ఇలా విసిరి పారేస్తున్నట్లయితే అందరూ నీకు పిచ్చి అని అనుకుంటారు లేదా నువ్వు పిచ్చివాడివి అనుకుంటారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చదువుతున్నావా లేదా. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టడీయింగ్ ఆర్ నాట్. ఆర్ యూ స్టడీయింగ్ ఆర్ నాట్. ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I don't feel like you are reading at all. Or I don't feel like you are studying at all. అంటే నువ్వు చదువుతున్నట్లు నాకు అస్సలు అనిపించడం లేదు అని. Now the second example of this sentence is how are you reading with your phone next to you. How are you reading with your phone next to you. అంటే నువ్వు నీ ఫోన్ని పక్కన పెట్టుకొని ఎలా చదువుతున్నావు లేదా అసలు ఏం చదువుతున్నావు అని. Now the last sentence is స్నానం చేసిరా. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టేక్ అ బాత్ అండ్ కమ్ ఆర్ టేక్ అ షవర్ అండ్ కమ్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ క్లోత్స్ ఆర్ వెరీ డర్టీ సో యూ గో అండ్ టేక్ అ క్విక్ బాత్. ఆర్ యువర్ క్లోత్స్ ఆర్ వెరీ డర్టీ సో యూ గో అండ్ టేక్ అ క్విక్ షవర్. అంటే నీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసిరా అని. బాత్ ఆర్ షవర్ అంటే స్నానం అని. Another example is if you don't shower everyone calls you dirty. If you don't shower everyone calls you dirty. Or if you don't take a bath everyone calls you dirty. అంటే నువ్వు గనక స్నానం చేయకపోయినట్లయితే అందరూ నిన్ను మురికివాడు లేదా మురికి అమ్మాయి అని అంటారు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.